పస్కా కన్నా గొప్పది ఒకటి మనం చేస్తున్నాం, చెయ్యాలి. ఏం చేయమంటారంటే వారు ఆ గొర్రెపిల్ల రక్తంలో ములిగారు, మాంసంలో చేతులు ముంచారు, బతికేశారు. నువ్వు నేను ఏం చేయాలి తెలుసా? ఇదిగో మనకు కూడా గొర్రెపిల్ల ఉందట, అది బాప్టిజం ఇచ్చి యోహాను అన్నాడు, ఇదిగో లోక పాపములు మోసుకొని పోవు దేవుని గొర్రెపిల్ల. ఇప్పుడు ఈ గొర్రెపిల్ల మనం భుజించాలి, ఇప్పుడు ఈ గొర్రెపిల్ల రక్తాన్ని మనం స్వీకరించాలి. ఈ గొర్రెపిల్ల రక్తాన్ని, ఈ గొర్రెపిల్ల యొక్క మాంసాన్ని ఎవడైతే భుజిస్తాడో వాడు రెండవ రాకల్లో బతుకుతాడంట. ఐగుప్తులో జరిగిందే మళ్ళీ జరగబోతుందంటే సేమ్ చరిత్ర మళ్ళీ రిపీట్ అవుతుంది, మరలా కనబడబోతుందా. మన దేవుడు నేర్పిస్తున్న గొప్ప పాఠం ఏంటో తెలుసా? మునుపు జరిగిందే చెప్పండి, మళ్ళీ జరగబోతుంది. ఐగుప్తి లోకం ఏమంటుందంటే పాము వలన ప్రపంచం పోద్ది, పొర వలన ప్రపంచం పోద్ది, రాయి వలన ప్రపంచం పోద్ది అంటారు. కాదు, దేవుడు అన్నాడు తన కుమారుడైన దైవం వలన ఈ ప్రపంచం ముగిసిపోద్ది. ఆయన దేవుడుగా ఆ రోజు ఐగుప్తిలో దేవుడిగా ఎలాగైతే సంచరించాడో ఇప్పుడు మరలా ఈ లోకం మీద దైవం సంచరించడానికి రాబోతుందట. ఆ రోజు ఈ ప్రపంచం ముగిసిపోతుంది. కొడుకులు చెప్పి నేను ముగిస్తాను. ఆ రోజు గొర్రెపిల్ల, ఆద్యం మీరు ఇంటికి వెళ్ళిన తర్వాత చదవండి, ఆ గొర్రెపిల్లను 10వ తారీఖుని తీసుకోవాలి, 14వ తారీఖు సాయంకాలం అందే చంపాలి, సాయంకాలం అందే చంపాలి. ప్రభు అయిన యేసుక్రీస్తు వారు మరణాన్ని కూడా మీరు చూడండి, 9 గంటలకు సిలువేశారు, 12 గంటలకు చీకటి పడింది, 3 గంటలకి సాయంకాలం అందు చనిపోయాడు. మనకు తగిన గొర్రెపిల్ల, నిర్దోషమైన గొర్రెపిల్లను తీసుకోమని చెప్పాడు ఆ రోజు. ఆ పస్కాలో మనకు చూడండి, పిలాతు, ఏ రోజు అధికారులందరూ కలిసి అన్నారు, ఈయన యందు ఏ దోషం మాకు చెప్పండి, నిర్దోషమైన గొర్రెపిల్ల. ఆ రోజు పస్కా బలి పశువు ఎముక ఎరగొద్దన్నారు. అందుకే ప్రభు అయిన యేసుక్రీస్తు వారు కుడివైపు దొంగ కాళ్ళు ఎరగొట్టారు, ఎడవైపు దొంగ కాళ్ళు ఎరగొట్టారు. కానీ ఎవరి ఎముక ఎరగలేదు, ఎరగకూడదు, ఎరగొట్టలేకపోయారు చెప్పండి ప్రభు అయిన యేసు. ఎందుకంటే ఈ నిర్దోషమైన పస్కా గొర్రెపిల్ల. అందుకే చూడండి, ఈ గొర్రెపిల్ల మన చేతులు ఉంచాలి. ఇప్పుడు నేను ముగించమని చెప్తున్నాను. ఇంకా ఎవరైతే బాప్టిజాలు తీసుకోలేదో, ఇంకా ఎవరైతే ప్రభురాత్రి సంస్కరణలో పాల్గొకుండా దూరంగా ఉన్నారో, మీ అందరికీ పెద్ద సంబరం ఉంది, రెడీగా ఉండండి.